పోలవరం మండలం మురమళ్ళ శాంతినికేతన్లో పుల్లెపు తాతయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లలిత కళా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీటీఎం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉభయ రాష్ట్రాల పీఆర్ఓ ఉంగరాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కె దుర్గాబాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ రచయిత సీనియర్ పాత్రికేయులు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు సాహితీ జీవితంపై ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లెపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నార్ల వెంకటేశ్వరరావు రచయితగా, కవిగా, పాత్రికేయులుగా మొదటి శ్రేణిలో నిలిచారని, ఆయన పలు పరిశోధనా శాస్త్రాలు, గ్రంథాలు రచించారని అన్నారు. ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ దుర్గాబాయ్ ఆ సంస్థ పీఆర్ఓ ఉంగరాల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పీటీఎం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆయన రచనలన్నీ కూడా చాలా పరిశోధనాత్మకమైనటువంటి రచనలు చేశారు. ఆయన ఒక విలేకరుగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఒక సంపాదకీయుడిగా ఎదిగి ఒక సాహితీవేత్తగా స్థిరపడ్డాడు. అలా వేమన్న గారిలాగా ఆయన కూడా ఆటవిడతి పద్యంలో నార్ల పాట, నవయుగాల పాట, నార్ల పాట అని చెప్పి ఆయన ఒక శతకం కూడా రాశారు. ఆయన గౌరవార్థం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయనకి అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు అన్నదాన్ని ఆయన పోరాడి ఆయన గ్రాంట్ తెచ్చుకొచ్చారనమాట. అలాగే కరువు కాటకాలకు సంబంధించి రాయలసీమలో అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారిని చేత ఫ్రీగా నాటకాలు ఆడించి అందులో వచ్చినటువంటి ఆ రోజుల్లో ఎకరం 100 రూపాయల రోజుల్లో ₹1,00,000 వసూలు చేసి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందించారనమాట. మేమంతా అప్పుడు ఒక విలేకరుగా గర్వించేది ఏంటంటే, ఒక విలేకరే అయినటువంటి వ్యక్తి ఎడిటర్ అయి, సాహితీవేత్త అయి, రాజ్యసభ సభ్యుడిగా ఒక పరిపాలకుడికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఉన్నాడు అని మేము సగర్వంగా చెప్తాం. అదేవిధంగా ఒక విలేకరుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు మనకి అందరికీ నమస్కారం అండి. ఈ సభ వెళ్తున్న పెద్దలకి నా నమస్కారాలు, అలాగే చిరంజీవికి నా ఆశీస్సులు. ఇవాళ ఈ పీటీఎం సంస్థకి గౌరవాధ్యక్షుడిగా నన్ను కోరినందుకు మీ అధ్యక్ష పదవిని అంగీకరిస్తూ నేను పూర్తి విశ్వాసంతో పనిచేస్తున్నాను. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీటీఎం సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకంగా నాకు ఈ సంస్థలో ఉభయ రాష్ట్రాల పీఆర్ఓగా నన్ను నియమించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వరరావు గారికి, వారి సంస్థలో ఉన్న మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజే మన దుర్గాబాయ్ మేడం గారికి గౌరవ అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రత్యేకంగా ఆవిడకి కూడా అభినందనలు తెలియజేస్తూ, మన తూర్పుగోదావరి జిల్లా, మన కాకినాడ కోనసీమ జిల్లాలో, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఒక సంస్థగా మేమందరం కృషి చేస్తాం. ఏ సంస్థకి కూడా తీరిపోని ఇదిగా తప్పకుండా మేము ఈ సంస్థని చక్కని మార్గంలో నడిపించడానికి, సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరగడానికి అన్నింటికి మేము తోడ్పడతామని వెంకటేశ్వరరావు గారికి ప్రామిస్ చేస్తున్నాం. చాలా సంతోషం. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా ఆ పాట నేను తరఫు